వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఈ ఏడాది పన్నుల వసూలులో రికార్డ్ బ్రేక్ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులు 101 కోట్లు, కుళాయి పన్నులు 15 కోట్లు, ఖాళీ స్థలం పన్నులు 12 కోట్ల రూపాయలుగా వసూలు జరిగాయని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ లక్ష్యాలను అందుకోవడంతో కార్పొరేషన్ అభివృద్ధికి మైలురాయిగా నిలిచింది. బకాయిలు చెల్లించి నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించిన నగర భవన యజమానులకు ఈ సందర్భంగా అధికారులు అభినందనలు తెలియజేశారు. చెల్లించవలసిన బకాయిలను భవన యజమానులు పూర్తిగా చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ లక్ష్యాలను సాధించినందుకు సంబంధిత అధికారులను సిబ్బందిని ప్రశంసించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట, నెల్లూరు బంగారు ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవ ఆహ్వానము ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి 9:30 శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు ఆశీస్సులతో బంగారు జీవ ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును. బంగారు ధ్వజస్తంభ తాపడం ఉభయకర్తలు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు. పూజా కార్యక్రమం ప్రారంభకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కావున భక్తులెల్లరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. శ్రీమతి ఏలూరు శిరీష, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.